హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ మూర్ఖుల జాబితా. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా? ఒకసారి విజయనగర సామ్రాజ్యానికి రాజైన శ్రీకృష్ణదేవరాయలు వద్దకు ఒక వర్తకుడు వచ్చాడు. పండ్లు ఫలాలను కానుకగా తెచ్చిన అతడు, ప్రభు, నేనొక వర్తకుణ్ణి. నా దగ్గర మేలిమి జాతికి చెందిన అశ్వాలు అంటే గుర్రాలు దాదాపు 1000 దాకా ఉన్నాయి. అవి గాలి కంటే వేగంగా పరిగెత్తుతాయి. అలుపు ఎరగకుండా ఎంత దూరాన్నైనా సరే పరుగులు తీయిస్తాయి అంటూ చెప్పుకోబోయాడు. ఆహా, అలాగా అంటూ రాయలవారు అనేసరికి, అవును ప్రభు, ఇలాంటి అశ్వాలు మీ ఎలుబడిలో ఉంటే మీకు నాకు గౌరవం, కాబట్టి వీటిని మీరు కొనుగోలు చేయండి అని విన్నవించాడు ఆ వర్తకుడు. సరే, అలాగే వర్తకుడా, ఇదిగో ఈ 5000 బంగారు నాణాలను తీసుకో, వెంటనే నీ దగ్గరుండే అశ్వాలను నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు రాయలవారు. అయితే సభలో ఈ తతంగాన్నంతా చూస్తున్న తెనాలి రామకి ఏమాత్రం నచ్చలేదు. రాయలవారిని ఈ విషయంలో ఎలాగైనా సరే ఆపాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు రాయలవారు విహారానికి తోటలోకి వచ్చి అక్కడే ఒక మూలగా కూర్చొని ఏదో పట్టిక రాస్తున్న తెనాలి రామాని చూశారు. ఏంటి తెనాలి రామ, ఇక్కడేం చేస్తున్నావు? ఏదో రాస్తున్నట్టున్నావే అంటూ ప్రశ్నించారు. మరేం లేదు ప్రభు, మన రాజ్యంలో ఉండే మూర్ఖుల జాబితాను రాస్తున్నా అంటూ పట్టిక చూపించాడు. చాలా కుతూహలంతో ఆ పట్టికను తీసుకున్న రాయలవారు మొదటిగా తన పేరే ఉండడం చూసి కంగు తిన్నారు. ఏంటి తెనాలి రామ, నేను మూర్ఖుణ్ణా అన్నాడు కోపంగా. క్షమించండి ప్రభు, ముక్కు మొహం తెలియనివాడు వచ్చి వర్తకుడనని చెప్పాడు. దాన్ని మీరు నమ్మటమే కాకుండా 5000 బంగారు నాణ్యాలు అప్పజెప్పేశారు, కాబట్టి నా దృష్టిలో మీరు మూర్ఖులే అన్నాడు తెనాలిరామ. రాయలవారు మౌనంగా ఉండడాన్ని చూసిన తెనాలిరామ మళ్ళీ మాట్లాడుతూ, అంత డబ్బును తీసుకున్న ఏ వ్యక్తి తిరిగిరాడు, అశ్వాలు ఇవ్వడు కదా అన్నాడు. రాయలవారు కాసేపు ఆలోచించిన మీదట ఇలా అన్నాడు. నిజమే తెనాలిరామ, అతడు ఎవరో ఏంటో తెలుసుకోలేదు. అది సరేగాని అతడు తిరిగి వస్తే అప్పుడేం చేస్తావు అంటూ ప్రశ్నించాడు. ఊహించని ప్రశ్నతో గతుక్కుమన్న తెనాలిరామ రాయలవారికి తెలియకుండానే జాగ్రత్తపడి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. తర్వాత ఇలా అన్నాడు. ఏం లేదు ప్రభు, అప్పుడు ఈ జాబితాలో నుంచి మీ పేరు కొట్టేసి వాడి పేరు రాయిస్తానులే అన్నాడు. తెనాలిరామ మాటలను అర్థం చేసుకున్న రాయలవారు బల్లును నవ్వేయగా తెనాలిరామ కూడా ఆయనతో జత కలిపాడు. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.